అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది కదా. సో ఈ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలో మనకు టైపిస్టు, అసిస్టెంటు ఉద్యోగాలు అయితే భర్తీ చేశారండి. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. సో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ అంతా ఏం కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబే. అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అప్లై చేసుకోండి. అలాగే ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాము మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో. మీకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో వెంటనే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసేయండి, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్గొండ ఉంది కదా. సో ఈ నల్గొండలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది కదా, అందులో జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారంటే, మనకి నోటిఫికేషన్ ఇచ్చారు కదా, ఇది నోటిఫికేషన్ నెంబరు. అండ్ ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్గొండ యూనిట్ అయితే ఇచ్చారు కదా. సో వీళ్ళు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి చాలా మంచిదే, మనకైతే బాగా యూజ్ అవుతుంది. సో అదొకటి. అండ్ అప్లికేషన్స్ షాల్ బి ద ప్రిస్క్రైబ్డ్ పర్ఫామ్ అండ్ ద సెండ్ టు ఫాలోయింగ్ అడ్రస్ రిజిస్టర్డ్ పోస్ట్ కొరియర్ ఓన్లీ అని అయితే ఇచ్చారు కదా. సో మనకి ఏంటంటే దీనికి ఓన్లీ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్సెస్ అనేది వీళ్ళకి సెండ్ చేయాలంట. ఇది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఎప్పుడు మనకి డిసెంబర్ లాస్ట్ డేట్ డిసెంబర్ 2వ తారీఖు లోపు అనేది ఈవినింగ్ 5 o'clock లోపు అనేది అప్లై చేసుకోవాలంట. సో అది మనకి ఏంటంటే నో అప్లికేషన్ షాల్ బీ రిసీవ్డ్ డైరెక్ట్లీ అని అయితే ఇచ్చారు. సో ఏంటంటే కొంతమంది ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా ఇస్తారు, అంటే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా నల్గొండ వాళ్ళు. సో అలా అంతా మేము యాక్సెప్ట్ చేయము, ఓన్లీ పోస్ట్ ద్వారా అండ్ ఆల్సో కొరియర్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేయండి. అది ఎవరైనా, ఎక్కడ లోకల్ వాళ్ళైనా లేకపోతే అదర్ ఎవరైనా సరే చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా ఇవ్వడానికి అయితే లేదని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు డిసెంబర్ 2వ తారీఖు. సో అది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ షాల్ బి అడ్రస్డ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయసేవ అండ్ సదాన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే ఇచ్చారు కదా, అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి అది. అండ్ మనకి అప్లికేషన్స్ దీనికైతే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఎప్పుడు November 16th ఇచ్చారు. అండ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటే November 18th నుంచి. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ డేట్ ఎప్పుడంటే December 2వ తారీఖు ఈవినింగ్ 5 o'clock వరకు. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ మనకి వెంటనే ఎగ్జామ్ కూడా పెట్టేస్తున్నారు. అండ్ వెంటనే జాబ్లో కూడా జాయిన్ చేయించేస్తున్నారండి, వీళ్ళు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి. మనకి డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఎప్పుడు December 9. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే December 15 మార్నింగ్ 11 AM నుంచి అయితే ఉంటుంది. అండ్ స్కిల్ టెస్ట్ అంటే కొంతమంది అంటే నార్మల్ ఇందులో అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి అండ్ టైపిస్ట్ ఉన్నాయి కదా. సో ఈ టైపిస్ట్ వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెడతారు, మీకు టైపింగ్ స్పీడ్ ఎలా ఉంది, పర్ మినిట్కి ఎంత టైప్ స్పీడ్ అనేది చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు టైపింగ్ టెస్ట్, ఒక స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. అది ఎప్పుడు అంటే మీకు మార్నింగ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్ సీట్ అనేది మనకి OMR బేస్డ్లో ఉంటుంది, CBT అయితే ఉండదు, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండదు. OMR బేస్డ్ అంటే పేపర్ మీద రాసే విధంగా మాత్రమే ఉంటుంది. సో అదొకటి. మనకి మార్నింగు 11 AM నుంచి స్టార్ట్ అవుతుంది ఈ OMR బేస్డ్ ఎగ్జాము. అండ్ స్కిల్ టెస్ట్ అదే టైపింగ్ ఉంటుంది కదా, ఆ టైపింగ్ అనేది మార్నింగ్ 12:30 నుంచి 12:35 అంటే నార్మల్గా ఒక అంటే స్టార్టింగ్ ఎప్పుడు మార్నింగ్ 12:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి డేట్స్. అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, వేకెన్సీ లిస్ట్ ఇచ్చారు కదా, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అని. సో ఇవి వేకెన్సీ లిస్ట్ క్యాస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చారు. సో అది. ఇంకొకటి ఏంటంటే
ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ అని ఇచ్చారు కదా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ వచ్చేసరికి ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా లేదా కామర్స్ అయినా యూనివర్సిటీ ఇండియన్ ఎస్టాబ్లిష్డర్ అని ఇచ్చారు. మనకి ఏంటంటే యూనివర్సిటీ నుంచి వచ్చిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, యూనివర్సిటీ నుంచి అంటే యూనివర్సిటీ ద్వారా మీకు వచ్చే సర్టిఫికేట్స్ మాత్రమే యూజ్ అవుతాయి. సో అదొకటి. మనకి ఆర్ట్స్ చేసిన వాళ్ళైనా కామర్స్ అయినా సైన్స్ అయినా, అంటే ఇప్పుడు బీకామ్ బీఎస్సీ సిబిజెడ్ ఇలా ఉంటారు కదా, బీఏ కానీ ఎవరైనా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. అండ్ లైట్ మీకు కొంచెము అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలంటున్నారు. సో అదొకటి. ఇంకొకటి ఏమొచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ ఏమిచ్చారు, 18 years to 34 years మధ్యలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు చూడండి. ది ఏజ్ రిలాక్సేషన్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఉంది కదా. సో వీళ్ళకి ఏంటంటే 5 years ఇచ్చారు. అండ్ ఇంకా పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ ఉంటారు కదా పీడబ్ల్యూ, ఆ క్యాండిడేట్స్కి ఏంటంటే 10 years ఇచ్చారు. అంటే నార్మల్గా జనరల్ వారికి అందరికీ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ వీళ్ళందరికీ ఓన్లీ 5 years ఇచ్చారు. ఓన్లీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే 10 years అని అయితే ఇచ్చారు. సో అది ఏజ్ అంటే 18 to 35 years, 34 years ప్లస్ 5 years యాడ్ చేసుకోవచ్చు మీరు. అంటే మనకి మినిమము 18 to 39 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో అదొకటి. ఇంకేమి ఇచ్చారు, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ అయితే ఇచ్చారు కదా. ఏంటి, ది సెలక్షన్ ప్రాసెస్ పోస్ట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఇచ్చారు కదా. సో ఓఎంఆర్ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓఎంఆర్ ఎగ్జామినేషను, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఉంటాయంట. సో అదొకటి. ఇంకా ఎగ్జామినేషను ఇంకా మనకి ఇక్కడ ఉండాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. సో ఏమేమి డాక్యుమెంట్స్, కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటెస్టెడ్ బై గెజిటేటెడ్ ఆఫీసర్ టు బీ సబ్మిటెడ్ అలాంగ్ విత్ అప్లికేషన్ అయితే ఇచ్చారు. సో మీ దగ్గర 10th ఇంటర్ డిగ్రీస్ అండ్ ఆల్సో క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, సో ఇవన్నీ కూడా ఉండాలి. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకైతే వాళ్ళకంటూ వేరేగా ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా ఉండాలి. వీటన్నిటిని కూడా మీరు అటెస్టేషన్ అనేది చేసుకోవాలి. చేసుకొని విత్ అప్లికేషన్ కూడా వీళ్ళకి సెండ్ చేయాలంట. ఇది ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఏమి ఇచ్చారంటే ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు చదవండి ఒకసారి. ఇంకా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, చూపిస్తాను చూడు. మనకి ఇక్కడ ఇది అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు కదా, ఇది ఫిల్ చేసి వాళ్ళకైతే సెండ్ చేయాలి. ఇది ఇక్కడ మీ ఫోటో ఒకటి, మీ నేము అండ్ ఆల్సో ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పోస్ట్ అడ్రస్, నేటివ్ ప్లేసు, సో అలాగే ఇంకా అన్ని పిన్ కోడ్ అండ్ మీ యొక్క స్కూలు, కాలేజు, డిగ్రీ అన్నీ కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇలా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏముందా, కంప్యూటర్ క్వాలిఫికేషను, అదర్ ఏమైనా స్పెషల్ స్కిల్ కానీ, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, సో ఇట్లా మీ యొక్క బయోడేటా అంతా కూడా ఈ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఆఫ్టర్ ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ఉంటుంది కదా, కొరియర్ ద్వారా కానీ వాళ్ళకి సెండ్ చేయాలి. సో ఇది ఇక్కడ సిగ్నేచర్ కూడా చెయ్యాలి మీరు. సో ఇది అండి. నేను కింద వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. ఈ వీడియోని ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.